హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్మెటెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే స్టాక్ మార్కెట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ స్టాక్ మార్కెట్స్ మీద నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేశాను అండ్ దిస్ ఈజ్ మై లాస్ట్ వీడియో అబౌట్ స్టాక్ మార్కెట్స్. కానీ భయపడకండి, మ్యాక్సిమం అన్నీ ఇందులో కవర్ చేస్తాను. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా నేను మీకు చెప్తాను చూడండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనిపించినట్టయితే ఖచ్చితంగా ఈ స్టాక్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్ చేయండి. చాలా బాగానే ఉంటుంది. వీడియో మొత్తం చూశాక మీకే అర్థమవుతుంది. అండ్ ఇదే నా లాస్ట్ వీడియో ఈ ఛానల్లో, బికాస్ ఇది కంప్లీట్గా టెక్ ఛానల్. అండ్ స్టాక్ మార్కెట్స్ మీద మనం వీడియో చేస్తూ పోతే అదొక ఓషన్, అప్పటికీ కూడా కంప్లీట్ అవ్వదు. నేను చచ్చే వరకు కూడా నేను వీడియోస్ చేసినా కూడా ఇంకా తరగదు. సో స్టాక్ మార్కెట్ అనేది అంత డెప్త్ సబ్జెక్ట్. సరే, ఆ సబ్జెక్ట్ అంతా కూడా నేను చెప్పాలి అని అంటే నేను వేరే ఛానల్ అయితే పెట్టాల్సి ఉంటుంది. బట్ మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నేను కింద ఛానల్ క్రియేట్ చేశాను. వీడియోస్ అయితే ఏమీ పెద్దగా పోస్ట్ చేయలేదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్టాక్ మార్కెట్స్ మీద వీడియో చేయమంటారా లేదా అనే దాని గురించి మీరైతే కింద ఒపీనియన్ ఇవ్వండి. ఇంకేం లేదు, సింపుల్గా వెళ్ళి ఆ ఛానల్లో కానీ 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఆ ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, ఓన్లీ డెడికేటెడ్ ఫర్ బిగినర్స్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, చేస్తే ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇన్వెస్టర్ అంటే ఎవరు, ట్రేడర్ అంటే ఎవరు సజెషన్స్ తీసుకోవాలి, ఇన్కమ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇట్స్ ఎ బేసిక్స్. కంప్లీట్గా ఒక్కొక్క దాని గురించి చెప్తే 2-3 వీడియోలు పడతాయి. అంత డెప్త్ సబ్జెక్ట్ అనమాట. ఈజీగా అర్థమయ్యి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనే ఒక ఉద్దేశం ఉండేటప్పుడు మీకు ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ అయితే కావాలి. ఈ డీమ్యాట్ అకౌంట్ ఎక్కడ తీసుకోవాలి? మీరు అప్స్టాక్లో కానీ జీరోదాలో కానీ ఎక్కడైనా మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలామంది ఫ్రీగా ఇస్తున్నారు. ఫ్రీగా ఎక్కడ భారతదేశంలో ఫ్రీగా ఎక్కడ దొరకదు. ఈవెన్ మనకి వరల్డ్ మొత్తం చూసుకున్నా సరే ఏది ఫ్రీగా దొరకదు. కానీ డీమ్యాట్ అకౌంట్ ఫ్రీగా దొరుకుతుందంటే మరి మనం ఎలా నమ్ముతాం? సో ఇక్కడ ఏదైనా సరే మనీ అయితే ఛార్జ్ అవుతుంది. బట్ అన్నిటికన్నా చాలా తక్కువ ఛార్జ్ చేసేవి ఏంటి అంటే ఈ జీరోదా అండ్ ఈ అప్స్టాక్. ఈ డీమ్యాట్ అకౌంట్ అంటే మనకి సింపుల్గా ఒక పేటిఎం వ్యాలెట్ ఎలా యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి, అలానే మనం ఈ స్టాక్స్ని కొని అమ్మటానికి ఈ ట్రాన్సాక్షన్స్ లాగా మనం ఎలా అయితే చేసుకుంటామో అలానే మనకి అప్స్టాక్ ఒక యాప్ ఉంటుంది, జీరోదాకి ఒక యాప్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏం తీసుకోవాలి అనేది కంప్లీట్గా మీ చాయిస్ అయితే ఉంటుంది. బట్ నేనైతే మాత్రం అప్స్టాక్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఏంటో చూశారు కదా. కంపెనీస్ ఏవి కూడా నేను మీకు చూపించాను, ఎందుకంటే మళ్ళీ మీరు వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. నా కాంపిటీషన్ అని కాదు, నేను అలాగా ఆ కంపెనీస్ని కొంటారు, మీరు ఒకలాగా ఆ కంపెనీస్ని కొంటారు. అందుకు కంపెనీస్ అయితే చూపించట్లేదు. సో మీకు అర్థమైపోయింది అనుకుంటా. సో మొన్నటి వరకు ఏంటంటే అప్స్టాక్ అనేది ఫ్రీగా అకౌంట్ ప్రొవైడ్ చేసేది. ఇప్పుడు వాళ్ళు కూడా మనీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. బట్ మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనకి 250 రూపీస్ ఎంత పే చేస్తే వాళ్ళు బ్రోకరేజ్ కూడా ఎక్స్ట్రాగా బ్రోకరేజ్ అయితే ఇస్తున్నారు. సో అది ఎప్పుడు మీకు యూజ్ అవుతుంది అని అంటే మీరు ట్రేడింగ్ కానీ చేశారనుకోండి, మీకు బ్రోకరేజ్ అనేది ఛార్జ్ అవుతుంది కదా, 20 రూపీస్ 30 రూపీస్, అది డైరెక్ట్గా అందులో డిడక్ట్ అవుతుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్. అండ్ ఇప్పుడే తీసుకోండి, ఎందుకంటే లేట్ చేసే కొద్దీ ఇంకా అది కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే 500 దాకా 500 దాకా మీకు అప్స్టాక్ అయితే ఛార్జ్ చేస్తుంది. జీరోదా కూడా మనకి 300-500 దాకా అయితే ఛార్జ్ చేస్తూ ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే ప్రమోషనల్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి. హ్యాపీగా ఫస్ట్గా ఓపెన్ చేసేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు ట్రేడింగ్ చేసుకుందరు. కానీ సరే, ఇక్కడ డైరెక్ట్గా మనం పాయింట్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్టాక్ మార్కెట్స్లో ఇన్కమ్స్ బాగా వస్తాయా? ఎస్, డెఫినెట్గా. ఇక్కడ మీరు వేల పట్టుకొని వచ్చినా లక్షలు సంపాదించవచ్చు, లక్షలు పట్టుకొని వస్తే కోట్లు సంపాదించవచ్చు. అలా ఒక అతను 5,000 రూపాయలు పట్టుకొని వచ్చి ఈరోజు 10,000 కోట్లు, 15,000 కోట్లు, 20,000 కోట్ల రూపాయల దాకా అతను అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వెళ్ళిపోయారు. అతనే రాకేష్ జుంజున్వాలా. ఇదే స్టాక్ మార్కెట్లో మిస్టర్ బెచ్చగాడు కూడా ఉంటాడు. సో అది కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు మాకేదో రెవెన్యూ వస్తుందనో లేకపోతే మాకేవో వ్యూస్ వస్తాయని చెప్పి ఇష్టం వచ్చిన కబుర్లు చెప్తాం. బట్ మాలాంటి వాళ్ళ మాటలు ఎప్పుడు నమ్మద్దు. ఓకే, మీ మనసు ఒకటి చెప్తుంది, మీ బ్రెయిన్ ఒకటి చెప్తుంది. ఇది ఒక్కసారి ఆలోచించండి, దాని మాట వినండి. ఓకే, ఇక్కడ ఇన్కమ్ అనేది రావటమో పోవటమో అనేది కంప్లీట్గా మీ నాలెడ్జ్ మీద బేస్ అయి ఉంటుంది. ఎవరు మీ దగ్గరికి వచ్చి చేతులు పెట్టి దిద్దించలేరు. అది ఎంత పెద్ద యూట్యూబర్ అయినా అవ్వచ్చు, ఎన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినా ఉండొచ్చు. బట్ చివరికి రాయాల్సింది మీరే, చివరికి ఆడాల్సింది మీరే. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇన్కమ్ అనేది ఎక్స్ట్రాడినరీగా వస్తుంది, బాగా మీ బ్రెయిన్కి పదును పెట్టినట్టయితే. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో చెప్పారని నేను చెప్పినా సరే, ఓకే, నాకేం పోయింది, నా ఇష్టం వచ్చింది నేను చెప్తా. బట్ ఫైనల్గా లాస్ అయిపోయింది మీరు కదా. సో ఆలోచించుకోండి, ఎవ్వరి మాట నమ్మద్దు, మనిషి మాట అస్సలు నమ్మద్దు. నెక్స్ట్, చాలామంది ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందు సజెషన్ తీసుకుంటారు. ఇది మేజర్గా డ్రాబ్యాక్. మీరు ఏదైనా పని చేయాలనుకుంటే మీ మనసు ఒకటి చెప్తుంది, దాన్ని ఫాలో అవ్వండి. లైఫ్లో ఖచ్చితంగా పై స్థాయికి వెళ్తారు. ఎందుకో నేను మీకు చెప్తాను. ఇది కేవలం ఎక్కడే కాదు, స్టాక్ మార్కెట్ అనే కాదు, ఎక్కడ ఉన్నదే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్టాక్ మార్కెట్లో 4 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, 2 లక్కీయెస్ట్ పర్సన్, 3 అన్లక్ ఫెలో, 4
అసలు వాళ్ళకి ఏం తెలియదు, వచ్చి పోగొట్టుకుంటారనమాట. సో వీళ్ళని మీకు అర్థం అవడం కోసం నేను స్టూడెంట్స్గా కన్వర్ట్ చేసి చెప్తాను చూడండి. ఒక క్లాస్లో బాగా చదివేవాడు ఉంటాడు, బాగా లక్కీయెస్ట్ పర్సన్ ఉంటాడు, ఒకడు అన్లక్ ఫీల్ ఉంటాడు, ఇంకొకడు అసలు చదవని ఫీల్ కూడా ఉంటాడు. ఈ నలుగురికి ఎగ్జామ్ అయింది. ఈ నలుగురికి ఎగ్జామ్ అవ్వగానే మీరు వెళ్ళి పేపర్ ఎలా ఉందో అడగాలనుకున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బాగా చదివిన వాడిని అడిగారు. వాడిని అడిగితే ఏం చెప్తాడు? సూపర్ భయ్యా, ఈజీగా ఉంది, ఎలాంటి ఎగ్జామ్స్ మాకు ఏమాత్రం అని చెప్పేసి వాడు చక్కగా చెప్తాడు. సెకండ్, ఓ అంత ఈజీగా ఉందా పేపర్ అనుకుంటా. సెకండ్ అదృష్టవంతుడు. ఈ అదృష్టవంతుడు ఏంటో తెలుసా? రాత్రంతా 4 క్వశ్చన్లు చదువుతాడు. 4 క్వశ్చన్లు చదివిన తర్వాత నిద్ర వచ్చేస్తుంది, పడుకుని పోతాడు. కానీ అదృష్టం కొద్దీ ఆ 4 క్వశ్చన్లే వస్తాయి. సో వీడికి పేపర్ ఈజీగానే ఉంటుంది. మూడోది అన్లక్కీయెస్ట్ పర్సన్. పాపం ఇతను ఏం చేస్తాడంటే ఎప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుతాడు. కానీ దరిద్రం ఇతను వెంటాడి ఏం చేస్తుందంటే ఇతను వదిలేసిన 4 చాయిస్ క్వశ్చన్లే అక్కడ మనకి పేపర్లో పడతాయి. ఇప్పుడు ఇతని దగ్గరికి వెళ్ళి అడిగితే క్వశ్చన్ పేపర్ ఎలా ఉందంటే ఏం చెప్తాడు? దరిద్రంగా ఇచ్చాడు భయ్య, ఆ పేపర్ ఇచ్చి నన్ను చంపేయాలి అని అంటాడు. 4వ ఏమో భయ్య, నేను ఎప్పుడు ఆ క్వశ్చన్లే చూడలేదు, అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చాడు అనుకుంటా. సో అతను కంప్లీట్గా ప్రిపేర్ అవ్వలేదు. సో ఇలానే మనకి స్టాక్ మార్కెట్స్లో కూడా ఉంటారు. సో బాగా సంపాదించేవాడిని అడగకూడదు, బాగా లక్కీయెస్ట్ పర్సన్ని అడగకూడదు, అన్లక్కీ ఫెలోని అడగకూడదు, ఇంకొకటి ఎవరు ఉన్నారు అసలు నాలెడ్జ్ లేని వాడిని కూడా అడగకూడదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇక్కడ ఎవడు పర్ఫెక్ట్ పర్సన్ కాదు. మీకు ఏదైనా అనిపిస్తే మీ మనసు చెప్తే దాన్ని చెయ్యండి. స్టాక్ మార్కెట్లో ఇదే ఇంపార్టెంట్. అసలు స్టాక్ మార్కెట్లో ఏ రోజు ఇన్వెస్ట్ చేయని ఒక వ్యక్తి అది జోదం అంట, అది అసలు ఒక్కసారి మనం వెళ్ళిన తర్వాత అందులో ఉండిపోతామంట, బయటికి రాలేమంట. అవును, మరి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడానికి మనకి ఇంట్లో చెట్లకు డబ్బులు కాసేస్తుంటాయి. మరి ఆ చెట్లకు డబ్బులు తెంపేసి CDMA మిషన్లు వేసేసి ట్రేడింగ్ చేసేయడానికి మన దగ్గర డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేస్తాం, లేకపోతే లేదు. నెక్స్ట్ ట్రేడర్, ఇన్వెస్టర్, ఈ రెండిట్లకి నేను ఏది సూట్ అవుతాను అనేది మీకు తెలియాలి. ఎస్, ఫస్ట్ ఇన్వెస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఇన్వెస్టర్కి లో రిస్క్ ఉంటుంది, లో రిటర్న్స్ ఉంటాయి. కానీ ట్రేడర్కి హై రిస్క్ ఉంటుంది, హై రిటర్న్స్ ఉంటాయి. ఇక్కడ లైఫ్లో రిస్క్ చేయకపోతే రిస్క్ మిగిలిద్ది అనే డైలాగు కేవలం ఈ స్టాక్ మార్కెట్స్గా బాగా సెట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఒక ఇన్వెస్టర్ అంటే నేను నా పాప పెళ్ళికి ఒక ల్యాండ్ కొని నా పాప పెళ్లి టైంకి నేను అమ్మాను అనుకోండి, నేను ఇన్వెస్టర్ని. అంటే ఈ రోజు కొన్నానంటే 2 సంవత్సరాలకు అమ్మచ్చు, 10 సంవత్సరాలకు అమ్మచ్చు, 20 సంవత్సరాలకు కూడా అమ్మచ్చు. ఎవరు అడగరు కదా. సో ఇది ఇన్వెస్టర్ అనమాట. మీ దగ్గర ఉన్న మీ దగ్గర ప్రతి నెల వచ్చే డబ్బుని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతారు. అది పెరిగి ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చేసరికి మంచి అమౌంట్ మీకు ఇస్తుంది. ఇది ఇన్వెస్టర్. ఎటువంటి రిస్క్ ఉండదు, చాలా తక్కువ రిస్క్ ఉంటుంది, రివార్డ్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. బట్ ట్రేడర్స్ ఎలా ఉంటారు అని అంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూడండి. నా దగ్గర ఫస్ట్ ల్యాండ్ కొంటారు, ల్యాండ్ కొని నాకు ₹1,00,000 2,00,000 అడ్వాన్స్ ఇచ్చేసి పురాణా రాయించేసుకుంటారు. రాయించేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే 3 నెలలు 4 నెలలు టైం తీసుకుని వేరే బయ్యర్కి అది అమ్మేస్తారనమాట లాభానికి. అంటే ఇప్పుడు నాకు ఆ ల్యాండ్ మీద వచ్చేది మహా అయితే 2,00,000 3,00,000 అయితే వాళ్ళు ఆ 2,00,000 3,00,000కి వాళ్ళకున్న తెలివితేటలతో ఒక 3 నెలల్లో సంపాదించేస్తున్నారు. నేనేమో సంపాదించడానికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తీసుకుంటా. సో ట్రేడర్కి రిస్క్ అలాగే ఉంటుంది. ఒకవేళ అమ్ముడుపోకపోతే మిగతా డబ్బును అప్పు తీసుకొచ్చి మరీ ఇక్కడ ఇతనికి మనీ పే చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఇచ్చిన అడ్వాన్సు తిరిగి ఇవ్వబడదు. ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో రిస్క్ ఎలాగైతే ఉంటుందో రిటర్న్ కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ మీ రిస్క్ను బట్టి ఇన్వెస్టర్ అవ్వాలా, ట్రేడర్ అవ్వాలా అనే దాన్ని బట్టి చూడండి. సో నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, ట్రేడింగ్ చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ని ఎప్పుడు కెలకను, ట్రేడింగ్ని ఎప్పుడు వదలను. ఇది ఎలా చేసుకోవాలి అని అంటే మనకి నాలెడ్జ్ ఉంటేనే చేసుకోవాలి, లేకపోతే చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ట్రేడింగ్ చేయకూడదు. సో అలాంటి నాలెడ్జ్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఇచ్చాను. ఒక మినిమం 1000 సబ్స్క్రైబర్స్ కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ ఛానల్ అయితే లీడ్ చేసి మ్యాక్సిమం మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అది కూడా జెన్యూన్గా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సరే, మీకు ఇన్వెస్టర్ అండ్ ట్రేడర్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అసలు మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు అసలు కంపెనీస్ గురించి స్టడీ చేయాలి కదా. ఆ స్టడీ చేయాలి అని అంటే ఎలాంటి స్టడీ ఉండాలి అని అంటే ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, ఎన్ని సెక్టార్స్ ఉంటాయి, అసలు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఏంటి, అందులోకి ఏం వస్తాయి, నిఫ్టీ 50 అంటే ఏంటి, నిఫ్టీ 200 అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, ఇవన్నిటికి గురించి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి. సో ఇది మెయిన్గా మీరు ఈ కంపెనీస్ గురించి రీసెర్చ్ చేసుకొని మీరు ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియో అంటే ఏమీ లేదు, ఒక శాంసంగ్, ఒక LG, ఒక యాపిల్, ఒక అమెజాన్, ఈ వీటి మీద మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు అండ్ ఒక్కొక్క షేర్ కొనుక్కున్నారు. అవి మీ పోర్ట్ఫోలియోలోకి వచ్చేసాయి. మీరు వాచ్ లిస్ట్ అంటాం. వాచ్ లిస్ట్ అంటే మీరు ఏమేమి కొనాలి అనుకుంటున్నారు, అసలు ఏ కంపెనీస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే అవన్నీ వాచ్ లిస్ట్ అనమాట. పెరుగుతుందో తగ్గుతుందో చూస్తూ ఉంటారనమాట. సో చూసి కొనేసిన తర్వాత మీ పోర్ట్ఫోలియోలోకి వస్తాయి. అంటే అవి మీకు సంబంధించిన అసెట్ అనమాట. అంటే మీకు ల్యాండ్ ఎలా అయితే మీకు సంబంధించిందో అలానే మీకు పోర్ట్ఫోలియో కూడా మీకు సంబంధించిందని అర్థం. నెక్స్ట్ చాలామంది చెప్పండి, నేను ఈరోజు మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎలా ఉంటుంది అంటే, రిస్క్ అనేది లో నుంచి హై వరకు ఉంటుంది మీరు ఎంచుకునే కంపెనీస్ బట్టి. సెకండ్, రిటర్న్స్ ఎలా ఉంటాయంటే లో నుంచి హై వరకు మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది.
నెక్స్ట్ లిక్విడిటీ అంటే నాకు ఇప్పుడు సడన్గా డబ్బులు కావాలి, వెంటనే డబ్బులు నాకు ఇచ్చేయండి అని అంటే బయట ఇస్తారా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. అంటే బయటికి మీరు వడ్డీకి ₹1,00,000 ఇచ్చారు, ₹1,00,000 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు, ₹1,00,000 ఏదో పాలసీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పారని చెప్పేసి హెచ్డిఎఫ్సిలోనో ఐసిఐసిఐలోనో మీరు మనీ ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఒక్కసారిగా సడన్గా మీకు డబ్బులు కావాలి, మీరు అప్పు ఇచ్చినోడు వెంటనే ₹1,00,000 ఇచ్చేస్తాడా? అంత ఇచ్చేయగలిగితే పాపం మీ దగ్గర ఎందుకు అప్పు తీసుకుంటాడు? కాబట్టి ఇవ్వరు. నెక్స్ట్ ఉన్న మీకు ఆప్షన్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అనేది కంప్లీట్గా లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, 3 years 2 years. మరి ఆల్రెడీ బాండ్ సైన్ చేసి ఉంటారు. అయినప్పటికీ మీరు బాండ్ కానీ బ్రేక్ చేస్తే ఎగ్జిట్ లోడ్తో పాటు చాలా ఫైన్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చాలా మనీ అయితే లాస్ అవ్వాల్సి ఉంటుంది. మీరు కట్టిన మనీకి లాభం తర్వాత సంగతి, అసలు మనీయే చాలా వరకు కట్ చేసి ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా ఇలాగే ఉంటే చాలా లాస్ అయిపోతే కానీ మీ మనీ అయితే మీకు తిరిగి రావు. సో దాదాపుగా కొన్ని చోట్ల అయితే 40% మనీ తీసేసుకొని 60% మనీ మాత్రమే ఇస్తారు. సో ఇక్కడ లిక్విడిటీ అనేది చాలా తక్కువ అనమాట. అంటే మీకు వెంటనే డబ్బులు కావాలని రావు. బట్ స్టాక్ మార్కెట్లో నాకు కొంచెం లాస్ అయినా పర్వాలేదు, ఈరోజు నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి అంటే మీరు ఈరోజు విత్డ్రా పెట్టేసుకుంటే రేపటికల్లా మీ మనీ అయితే మీకు వచ్చేస్తే, ఒకవేళ బ్యాంక్ ట్రాన్సాక్షన్ టైంలో కానీ చూసుకుంటే. సో ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? సో ఇక్కడ లిక్విడిటీ కానీ, రివార్డ్ కానీ, రిస్క్ కానీ ఇవన్నీ కూడా బెటర్గానే ఉంటుంది. సో స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ అన్నిటికన్నా అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు, మీరు ఇక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు, రాత్రంతా పగలనక ఎలా చెమట వచ్చి సంపాదించాల్సిన అవసరం లేదు. మీ దగ్గర మనీ ఉంటే మీ తరపున కంపెనీ బిజినెస్ చేస్తుంది, బిజినెస్ చేసి మీకు డివిడెండ్ అని, బోనస్లని చాలా ఉంటాయి. అసలు వాటితో పాటు కంపెనీ షేర్ గ్రోత్ కూడా బాగానే పెరుగుతుంది. ఇంతకన్నా ఈజీగా మనీ సంపాదించడానికి మీరు ఏమైనా సరే దారులు ఉంటే చెప్పండి. యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ₹1,00,000 మిషన్ కొనండి, అవధులు లేని సంపాదన చూడండి, ఈ మిషన్ కాస్ట్ 10,000 70,000 నెలకు వస్తుంది అని చెప్పేసి తమ్నైల్స్ చూసుంటారే, అవి రియల్గా ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతాయా? అవ్వవు. ట్రై చేయండి. దానికి మీరు చాలా కష్టపడాలి. ఒకవేళ అవ్వాలి అన్నా సరే చాలా కష్టపడాలి. ఇక్కడ ఏమైపోద్ది అంటే వాళ్ళు కంప్లీట్గా ఈజీ చేసేస్తారనమాట. మనీ రావడం ఏదో చేతులు కడుక్కునే అంత ఈజీగా చెప్పేస్తారు. నెక్స్ట్ మీకు సాటర్డే సండేస్ హాలిడేస్ వస్తాయి. ట్రేడింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, సాటర్డే సండేస్ హాలిడేస్ వస్తాయి, రెగ్యులర్గా ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా మీ పర్సనల్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళి ప్రెజర్ సిచ్యువేషన్స్ అవి పడే బదులు ఇది చాలా బెటర్. ఎవరికైతే వేరే ఆప్షన్ లేదో వాళ్ళకి నేను చెప్తున్నాను. మీరు ఏదైతే యూట్యూబ్లో చూసి బిజినెస్లో పెట్టాలనుకుంటున్నారో దానికన్నా ఇది చాలా బెటర్. బట్ దీనికి చాలా నాలెడ్జ్ అయితే కావాలి. సో ఆ నాలెడ్జ్ మీకు కావాలి అంటేనే నేను ఛానల్ పెట్టాలి తప్ప, లేకపోతే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిని ఫాలో అయితే సరిపోతుంది. నేను కూడా ఛానల్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ కంప్లీట్గా మీ ప్రమేయం లేకుండా మీరు పడుకునేటప్పుడు కంపెనీ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది, మీరు ఆడుకునేటప్పుడు కంపెనీ డబ్బులు సంపాదిస్తుంటుంది, మీరు వర్క్ చేస్తున్నప్పుడు కంపెనీ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. మీకు, నాకు, అందరికీ 24 గంటలే ఉంటాయి. ఈవెన్ అనిల్ అంబానీకి కూడా 24 గంటలే ఉంటాయి, ముఖేష్ అంబానీకి కూడా 24 గంటలే ఉంటాయి. కానీ ఇక్కడ మనం పొరపాటు పడుతుంది ఏంటి అంటే, మీకు నాకు 24 గంటలు, కానీ ముఖేష్ అంబానీకి 24 గంటలు ఉండవు, 24 లక్షల గంటలు ఉంటాయి ఒక రోజుకి. ఎందుకంటే అతని కింద 1,00,000 మంది ఎంప్లాయీస్, వాళ్ళకున్న 24 గంటల టైంని ఎవరికి కేటాయిస్తున్నారు? ముఖేష్ అంబానీకి కేటాయిస్తున్నారు. సో ఇది లాజిక్. టైంని మనం మేనేజ్ చేయాలి. అందరికీ ఉండేది 24 గంటల టైమే. గంటకేమో మనం ₹100 సంపాదిస్తే ముఖేష్ అంబానీ కొన్ని కోట్లలో సంపాదిస్తాడు. తేడా ఎక్కడుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో మనం వెల్త్ని క్రియేట్ చేయాలి, సేవ్ చేయకూడదు. మన డబ్బు విలువ తగ్గుతూనే కొద్దీ మన ఆదాయాన్ని పెంచుకుంటూ ఉండాలి. సో ఇది మేజర్గా మీరు స్టాక్ మార్కెట్లో మాత్రం చూడడానికి ఉంటుంది. మీ అందరికీ కూడా ఈరోజు వీడియోలో టిప్ ఇవ్వబోతున్నాను. మీకు ట్రేడింగ్ కానీ సెట్ అవుతుందా లేదా తెలుసుకోవాలి అనుకున్నట్టయితే దీన్ని మళ్ళీ ఎలాబరేట్ చేయాల్సి ఉంటుంది. బట్ షార్ట్ నోట్లో నేను మీకు చెప్తాను చూడండి. ట్రేడింగ్ పర్ఫెక్ట్గా మీరు చేయగలుగుతున్నారా లేదు అని తెలుసుకోవాలంటే సింపుల్గా వాచ్ లిస్ట్లో 1-2 కంపెనీస్ పెట్టుకోండి. మీరు నోట్ చేసుకోండి, ఎంతకి కొందాం అనుకుంటున్నారు, ఎంతకి అమ్మేద్దాం అనుకుంటున్నారు, ఆ రోజు ఆ ప్రైస్కి ట్రేడ్ అయిందా. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ స్టాక్ బ్యాంక్ కొందాం అనుకుంటున్నాను, ఇండస్ ఇండ్ బ్యాంక్ స్టాక్ కొందాం అనుకుంటున్నాను. ఎంతకి? ₹330 నేను కొందాం అనుకుంటున్నాను. ఎంతకు అమ్ముదాం అనుకుంటున్నాను? ₹350 అమ్ముదాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ ₹30 చేంజ్ అనేది వచ్చిందా లేదా? ఒకవేళ రాకపోతే ఇంట్రాడే చేయడానికి మీ యొక్క ట్రేడింగ్ నాలెడ్జ్ అనేది ఇంకా సరిపోదు, ఇంకా ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు మళ్ళీ మీరు ట్రేడ్ చేయాలి. సో అలా ఇంకో కంపెనీ సెలెక్ట్ చేసుకుంటారు. లాభాలు ఎలా ఉంటున్నాయి దాని బ్రోకర్స్ క్యాలిక్యులేటర్లో మొత్తం కంపేర్ చేసుకొని నేను ఈరోజు ఇంత పెడితే ఎంత వస్తుంది ఈ రోజుకి. సో రెగ్యులర్ ఇన్కమ్ ఒక ₹1,000 ₹2,000 దాకా మేమైతే తీసుకుంటూ ఉంటాం పెర్ డే. నాకు ట్రేడింగ్ పార్ట్నర్ ఉన్నారులేండి. ఎప్పుడు ట్రేడింగ్ పార్ట్నర్ని యూస్ చేసే నా దగ్గర ₹1,00,000 ఇన్వెస్ట్ చేసే డబ్బు ఉన్నా నేను ఒక్కరినే పెట్టను, బికాస్ ట్రేడింగ్ పార్ట్నర్ ఉండటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
మీలో ఎవరికైనా సరే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా యూస్ చేసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ కొన్ని ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కూడా మీకు ఫ్రీగా అయితే దొరుకుతాయి. బ్రోకరేజ్ కూడా మీకు ఎక్స్ట్రాగా దొరుకుతుంది. అండ్ స్టాక్స్ కూడా మీకు కొన్ని ఫ్రీగా దొరికే అవకాశం ఉంది. మీకు ఒకవేళ లక్కీ సబ్స్క్రైబర్ అయితే మీకు స్టాక్స్ కూడా దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, అది ఈ రోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే నాకు ఎలాంటి వీడియోస్ చేయాలి అని అంటే ఇంకా కంప్లీట్గా మీ నుంచి బూస్టప్ అయితే కావాలి. దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.